కావ్య తను పిలిచిన వెంటనే తనతో పాటు రాలేదని రాజు చాలా కోపంగా ఉంటాడు. ఇక గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తనలో నుంచి తన అంతరాత్మ వచ్చి రాజునే చూస్తూ ఉంటుంది. ఇక అంతరాత్మని చూసిన రాజు చాలా కోపంగా, వచ్చావా, నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, వచ్చి ఏదో ఒకటి అంటావు కదా అను, నన్నే కదా నువ్వు అంటావు, నన్నే విమర్శిస్తావు కదా, ఇప్పుడు నేను తప్పు చేశానంటావు అంతే కదా, నేను అసలు తప్పే చేయను, తప్పు చేసిన వాళ్ళని అస్సలు క్షమించను అని అంటూ ఉంటే అంతరాత్మ అయితే ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు గడగడ మాట్లాడే నువ్వు అలా మౌనంగా ఉన్నావెందుకు, నేనేదో తప్పు చేసినట్టుగా అలా చూస్తున్నావెందుకు, నాకు అర్థమైంది, ఆ కళావతి ఇంటికి వెళ్ళి తనని తిట్టి వచ్చాననే కదా నీ ఏడుపంతా అని రాజు అంటుంటే ఇక ఈసారి కూడా అతని అంతరాత్మ అయితే ఏమీ మాట్లాడకుండా రాజునే చూస్తూ ఉంటుంది. ఇక నిద్రపోతూ ఉన్న రాజుని ఇష్టం లేకుండా నిద్రపోతూ ఉన్న మొగుడు గారు లేవండి అని కావ్య రాజుని లేపుతూ ఉంటుంది. ఇక కళ్ళు తెరిచి కావ్యని చూసి రాజు ఆశ్చర్యపోయి, ఇదేంటి ఈ కళావతి ఇక్కడ ఉంది, ఎప్పుడు వచ్చింది, నేను ఎంత బ్రతిమలాడితే రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ, నువ్వా, ఎలా వచ్చావు అని అంటుంటే ఇక కావ్య అయితే ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్త గారు కాఫీ తీసుకోండి అని తన చేతిలో ఉన్న కాఫీ కప్పుని రాజుకి ఇవ్వబోతూ ఉంటుంది. ఇక రాజు అయితే నువ్వు వచ్చావా అని మళ్ళీ అంటుంటే అవును నేనే వచ్చాను అని కావ్య సమాధానం చెప్తూ ఉంటుంది. నిన్న నేను మాట్లాడిన మాటలకి భయపడిపోయి బెదిరిపోయి హడలిపోయి వచ్చావు కదా అని రాజు కావ్యని అంటూ ఉంటాడు.